ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు నేను విర్రవీగిన మాట వాస్తవేనన్నా, ఇప్పుడు కొంచెం దిగింది నాకు అన్నోళ్ళు చేతులు ఎత్తండి బ్రదర్స్. అసలు భలే నచ్చుతారు బ్రదర్ మీరు నాకు, ఎందుకంటే జర్నీని యథార్థంగా మాట్లాడతారు. అందరూ చేతులు ఎత్తారు చూడు, ఎంత యథార్థంగా. ఒకప్పుడు నేను మామూలుగా మిడిసిపడలేదు, ఇప్పుడు నా మిడిసిపాటును అణిచి నన్ను దీనుడిగా చేశాడు దేవుడు అన్నాడు. చేతులు ఎత్తండి. నేనైతే 2 చేతులు ఎత్తుతా. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, కొవ్వంతయు ఎవరిది? మనది కాదు, ఆయనది. అతిశయం ఎవరు? ఆయన. అప్పుడు కాళ్ళు పట్టుకొని ఏడ్చి నన్ను దాటిపోవకని బాధపడ్డాడు. యాకోబు, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనేమో అయ్యా. నైట్ అంతా నిద్రగాసి కూర్చున్నాను, ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. నాకు అర్థం కావట్లేదయ్యా, శూన్యులాగా మారిపోయింది. ఎటు పోవాలో అర్థం కావట్లేదు, చుట్టూ శత్రువులే. అడుగు తీసి అడుగు వేయలేని దీన స్థితికి నేను వచ్చాను. నాకు దారి చెప్పు, నన్ను కాపాడు. నా బోధ నువ్వు వింటాం కాదు దేవా, నువ్వు చెప్పినట్టు నేను వింటాను రాయ్యా అని కూర్చున్నాడు. తనెంతో ప్రేమించిన రాహేల్ను కూడా రేవు దాటిచ్చాడు, పిల్లల్ని రేవు దాటిచ్చాడు. దాసదాసి జనాంగం, పశువులు, సంవత్సరాలు కాచి సంపాదించిన మంద మొత్తాన్ని దాటించాడు. యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయెను అనుంది. బిడ్డలారా, అప్పుడు వచ్చాడు దేవుడు. వీళ్ళందరితో కలగాపులగంగా ఉన్నప్పుడు రాలా ఆయన. యాకోబుకి అర్థమైంది, ఇవన్నీ పక్కన పెట్టాలి, నేను ఒంటరిగా ఆయన కోసం కూర్చోవాలి. ఇక నా హృదయంలో ఎవరికి దేనికి కూడా స్థానం ఉండకూడదు. నాకు ఆయనే కావాలి, ఆయనే నాకు ఇప్పుడు బోధ చేయాలి, ఆయనే నన్ను నడిపించాలి. దేవా, నీ కోసమే ఆగాను, రా, నువ్వు వచ్చి నాకు దారి చూపించకపోతే నాకేం అర్థం కావట్లేదని ఆగాడు. మ్యాటర్ దేవునికి అర్థమైంది. దేవుడు దిగొచ్చాడు. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. ఇప్పుడు ఇంకెవరికి లేదు చోటు.